అసత్య ప్రచారాలు చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు డీసీపీ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. గత కొన్ని రోజుల క్రితం పార్టీ పరంగా కక్ష సాధింపులో భాగంగా రజనీష్ జైన్, కొల్లూరు భాస్కర్, సంపత్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ నెల 4వ తేదీన రాత్రి కరెంట్ లేని సమయంలో మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ షాపులలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్, అతని అనుచరుడు జగన్మోహన్ భూ కబ్జాదారుడంటూ కరపత్రాలు పడేశారని, ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ను రాజకీయ పరంగా దిగజారుస్తూ అసత్య ప్రచారాలు చేశారని, జగన్మోహన్ రావు ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముగ్గురిని అదుపులో తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కి పంపారని తెలిపారు. ఇక ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేదని హెచ్చరించారు. జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని కరపత్రాలు, జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు, దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక పాంప్లెంట్ వేసి తద్వారా అది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ జరిగింది. దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ ప్రతిష్ట, వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది, మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 423/24 కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని సీసీటీవీస్ వెరిఫై చేయడము, మళ్ళీ ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారము రజనీష్ జైన్ బీజేపీ జిల్లా కార్యదర్శి, మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతనికి సహకరించిన వ్యక్తి ఇందులో కొల్లూరి భాస్కర్, పెరకొండల సంపత్. ఈ వ్యక్తిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఉదయము మంచిర్యాల టౌన్ పోలీసులు రజనీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. తదనంతరము ఇంటరాగేషన్లో అతను వాలంటీర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అతని హౌస్ నుంచి ఆ రోజు వేసుకున్న బట్టలు అండ్ బైక్, ఫోన్ నెంబర్తో సహా సీజ్ చేయడం జరిగింది.